హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు ఒక గమ్మత్తైన విషయం చెప్పాలనుకుంటున్నాం. చాలామంది క్రికెట్ సెలబ్రిటీలని దగ్గరగా చూడాలని, వాళ్ళతో మాట్లాడాలని, ఫోటోలు దిగాలని ఎంతో ట్రై చేస్తుంటారు. కానీ అందరికీ ఆ అదృష్టం దక్కదు. కానీ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆ కుర్రాడికి మాత్రం డైరెక్ట్గా కోహ్లీ, అలాగే రజత్ పటీదార్ ఇట్లాంటి మరి ఫేమస్ క్రికెటర్స్ ఆయనకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. జస్ట్ ఆర్డినరీ ఒక యంగ్ మ్యాన్ ఛత్తీస్గఢ్ నుంచి. ఎందుకని అంటే చూడండి, అతని పేరు ఏంటంటే మనీష్ బిసి, ఆ యంగ్ మ్యాన్ పేరు. అతను గరీబండ్ అనేటువంటి జిల్లాలో ఒక గ్రామానికి చెందిన మడగాం అని చెప్పి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందినటువంటి అబ్బాయి. అతను ఒకరోజు లోకల్ షాప్లో ఒక సిమ్ కార్డు కొన్నాడు. సిమ్ కార్డు కొని వేసుకున్న తర్వాత అనమాట, ఇప్పుడు జూన్ 28వ తారీఖున కొన్నాడు ఆ సిమ్ కార్డు. అప్పటి నుంచి రజత్ పటీదార్ పేరుతో రజత్ పటీదార్ని అని చెప్పి ఒక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడటం, అలాగే ఒకసారి విక్రాంత్ కోహ్లీ అని చెప్పి మాట్లాడటం, అలా కాల్స్ వచ్చాయట. వస్తుంటే ఎవరో ఫ్రెండ్స్ మనకి ఏదో ట్రోల్ చేస్తున్నారు, ప్రాంక్స్ లాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళిద్దరూ అనుకునేవాళ్ళట. అదే పట్టించుకోవాలి. అయినా విరాట్ కోహ్లీ మనకెందుకు చేస్తాడు, ఆ రజత్ పటీదార్ మనకెందుకు చేస్తాడు అనుకున్నారు. ఒకసారి ఈ ప్రొఫైల్ పిక్చర్ చూస్తే రాయల్ ఛాలెంజర్స్ ఉంది, అదే బెంగళూరు. వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మరి వాళ్ళ వాయిసెస్ అలా వస్తూనే ఉన్నాయి. మనీష్ ఏం చేశాడు చివరికి అంటే, మనీష్ ఒక మామూలు సాధారణ రైతు కొడుకు అనమాట. అతను ఈ జియో సిమ్ని కొన్నాడు. జియో సిమ్ కొన్న తర్వాత మొబైల్లో వేసిన తర్వాత అనమాట, ఇలా రోజు కాల్స్ వస్తున్నాయి ఆ పేర్లతో, ఆ సెలబ్రిటీల పేర్లతో. విరాట్ కోహ్లీ అంటే చూడండి ఎంత పెద్ద సెలబ్రిటీ, అతనితో మాట్లాడడం అంటే అందరికీ వస్తుందా. కానీ ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగా అర్థమయ్యేది కాదట. వీళ్ళు ఏదో వచ్చిరాని హిందీలోనూ ఇంగ్లీష్లోనూ జవాబు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఒక రోజు రజత్ పటీదార్ కాల్ చేసి జూలై 15 గత నెల 15 ఫోన్ చేసి, బ్రదర్ నాకు మీ సిమ్ కార్డు కావాలి. యాక్చువల్గా నాదే అది సిమ్ కార్డు. అది ఏమైందంటే 90 డేస్ తర్వాత ఇన్యాక్టివిటీలో ఉంది 90 డేస్. ఆ తర్వాత మరి టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ రూల్స్ ప్రకారం అనమాట వేరే వాళ్ళకి కేటాయించినట్టుంది, దయచేసి ఆ సిమ్ కార్డు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ చేశాడట రజత్ పటీదార్. అప్పుడు అనుమానం వచ్చి పోలీసుల్ని సంప్రదించారు వీళ్ళు. ఏంటి ఇది నిజమేనా అన్నట్టు చేస్తే ఇక పోలీసులు కూడా వాళ్ళకు కూడా అక్కడి నుంచి వచ్చిందట. రజత్ పటీదార్ చెప్పాడట్టుగా పలానా అబ్బాయి దగ్గర ఇట్లా ఉంది నా సిమ్ కార్డు, అది వాళ్ళకి తప్పేం లేదు. యాక్చువల్గా నేనే 90 డేస్ ఇన్యాక్టివ్లో ఉంచడంతో దాన్ని అది వేరే వాళ్ళకి కేటాయించి ఉంటారు కంపెనీ వాళ్ళు, సిమ్ కంపెనీ వాళ్ళు అని చెప్పేసి అన్నారు. దాంతో ఆ గరియాబాద్ డిప్యూటీ ఎస్పీ నేహా సింగ్ అనమాట వచ్చి ఈ అబ్బాయికి మరి మంచిగానే చెప్పేసి మరి నీ తప్పేం లేదు దాంట్లో, నువ్వు కొన్నావు, ఎక్కడ కొన్నది డియోబంగ్ అని చెప్పేసి ఒక ఊరట, విలేజ్ అటది, అక్కడ కొన్నాడు ఈ సిమ్ కార్డు, నీ తప్పేం లేదు, వాళ్ళు కూడా మాకు చెప్పారు. మరి పటీదారికి సంబంధించి ఇది చాలామంది దగ్గర ఉందట ఈ నెంబరు, అందరూ కూడా అతను చేస్తుంటారు ఇట్లా అని చెప్పి. అవునండి, కోహ్లీ వీళ్ళందరూ కూడా చేశారు, అయితే మేమంతా ప్రాంక్స్ అనుకుంటున్నాం ఇదంటే సరే అని చెప్పేసి అతని అనుమతితోనే, వాళ్ళ ఫ్యామిలీ అనుమతితోనే ఆ సిమ్ కార్డుని తీసుకున్నారు. అంతటితో సుఖాంతం అయిపోయింది. ఇది చూడండి, ఒక డ్రీమ్ లాగా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు విరాట్ కోహ్లీ నిజంగా మా అబ్బాయితో మాట్లాడాడు, ఎంత గొప్ప అని చెప్పి ఆ కుటుంబ సభ్యులంతా కూడా మురిసిపోతున్నారట. మరి ఊహించకుండా అదృష్టం వచ్చి ఒళ్ళో వాళ్ళటువంటి ఇదేనేమో, అలా ఒక్కోసారి జరుగుతుంటాయి. ఇది మరి కావాలని మనం ఎన్నోసార్లు కాళ్ళ వెళ్ళబడినా ఎంత చూడాలనుకున్నా, కొంతమంది చనిపోయారు కర్ణాటకలో వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలని చెప్పి మనం చూసాం. పెద్ద రచ్చ అయిపోయి అభిమానులు చాలామంది చచ్చిపోయారు, జ్ఞాపకం ఉంది, పేపర్లో వచ్చింది. కానీ ఈ అబ్బాయి చూడండి, మరి అదే ప్రాప్తం అంటే ఎక్కడి నుంచో కోహ్లీ మరి ఎక్కడ ఈ గ్రామం ఛత్తీస్గఢ్లో
అక్కడి నుంచి ఇక్కడికి ఈ అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడేటువంటి, అలాగే ఆ రజత్ పటీదార్ చేయటువంటి, ఇంకా ఇతనే కాదు, ఈ విలియర్స్ అని చెప్పేసి ఇంకొక క్రికెటర్, అతను కూడా ఫోన్ చేసేవాడట. అదంతా ఇప్పుడు తెలుసుకుని వాళ్ళు ఉబ్బి తబ్బైపోతున్నారనమాట. ఒక మరి అదృష్టమే కదా ఒక రకంగా చెప్పాలంటే. అట్లా అనమాట ఒక్కోసారి జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. మరి మన జీవితంలో కూడా ఎన్నో జరుగుతుంటాయి, మనం అనుకోని సంఘటనలు, ఆనందం కలిగించే సంఘటనలు. ఇదనమాట మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.